హలో మావా, ఈ రోజు మనం రివ్యూ కాకుండా ఒక సిరీస్ ని రీక్యాప్ చేసుకుందాం. ఆ సిరీస్ వచ్చి స్క్విడ్ గేమ్. ఈ సిరీస్ ఒక సీజన్ 2 రేపు రిలీజ్ అవుతుంది. సో ఈ సీజన్ 1 రీక్యాప్ వీడియో చేశాను. వీడియోలో వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. అండ్ ఈ సిరీస్ కి సెన్సార్ బోర్డ్ 18+ ఇచ్చారు. ఇట్స్ 100% వాచ్ అలోన్ సిరీస్ మావా. ఇంకా స్టోరీలో వెళ్తాం. ఈ సిరీస్ లో హీరో క్యారెక్టర్ పేరు సియాంగ్. సియాంగ్ అండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటారు. అయితే సియాంగ్ కి చాలా అప్పులు ఉంటాయి. అంటే తన భార్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వేరే చోట ఉంటుంది. సియాంగ్ కి ఒక కూతురు ఉంటుంది. కూతురు అంటే చాలా ఇష్టం. అయితే తన కూతురు తన దగ్గర ఉండాలంటే సియాంగ్ కి చాలా డబ్బులు ఉండాలి. అండ్ సియాంగ్ కి అప్పులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు. అయితే ఏం చేయాలో తెలియని సమయంలో సియాంగ్ కి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఒక గేమ్ ఆడదాం, నువ్వు గెలిస్తే నేను డబ్బులు ఇస్తాను, అదే నేను గెలిస్తే నిన్ను కొడతాను అని చెప్తాడు. సియాంగ్ గేమ్ ఆడతాడు అండ్ చాలా సేపు ఓడిపోతాడు. తర్వాత గెలుస్తాడు. చెప్పిన మాట ప్రకారం ఆ వ్యక్తి సియాంగ్ కి డబ్బులు ఇస్తాడు. అండ్ వెళ్లిపోయే ముందు ఆ వ్యక్తి ఒక కార్డ్ ఇచ్చి నీకు ఇంకా చాలా డబ్బులు కావాలంటే ఈ కార్డ్ లో ఉన్న నంబర్ కి కాల్ చేయని చెప్పి వెళ్ళిపోతాడు. డబ్బులు చాలా అవసరం ఉన్న మూలంగా సియాంగ్ ఆ నంబర్ కి కాల్ చేస్తాడు. అండ్ వాళ్ళు ఒక చోటుకి వచ్చి సియాంగ్ ని తీసుకుని వెళ్తారు. ఇంకా నెక్స్ట్ సీన్, సియాంగ్ ఒక కొత్త ప్రదేశంలో ఉంటాడు. అండ్ అక్కడ మొత్తం 456 ప్లేయర్స్ ఉంటారు. అండ్ వాళ్ళందరికీ ఒక యూనిఫామ్ ఉంటుంది అండ్ నంబర్స్ ఉంటాయి. అలా సియాంగ్ నంబర్ 456. అండ్ నంబర్ 1 లో ఉన్న ప్లేయర్ ఒక ముసలాయన. భలే ఫన్నీగా ఉంటుంది ఈయన క్యారెక్టర్ అయితే. అండ్ ఆ తర్వాత ఆ గేమ్ కండక్ట్ చేసే వాళ్ళు వచ్చి ప్లేయర్స్ కి రూల్స్ చెప్పి వెళ్తారు. రఫ్ గా రూల్స్ ఏంటి అంటే ప్రతి ఒక్క ప్లేయర్ కి 100 మిలియన్ డబ్బులు డివైడ్ చేస్తారు. అండ్ వాళ్ళు పెట్టే గేమ్స్ లో విన్ అయితే నెక్స్ట్ గేమ్ లో ఉంటారు, లేదంటే ఎలిమినేట్ అయిపోతారు అని చెప్తారు. ఇంకో రూల్ ఉంటుంది, అది నేను తర్వాత చెప్తాను. ఈ విధంగా ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయింది మావా. ఆ గేమ్ లో సియాంగ్ కి వాళ్ళ ఫ్రెండ్ హ్యాంగ్ జూన్ కనపడతాడు. అండ్ సియాంగ్ వెళ్ళి మాట్లాడతాడు. అదే సమయంలో ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయింది. అండ్ ఆ గేమ్ పేరు రెడ్ లైట్ గ్రీన్ లైట్. అండ్ ఆ గేమ్స్ రూల్స్ చెప్పిన తర్వాత గేమ్ స్టార్ట్ అయింది మావా. గేమ్ ప్రకారం ఒక పాట స్టార్ట్ అయింది అండ్ ఆగిద్ది. ఆగినప్పుడు ఎవరైతే మూవ్ అవుతారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అలా ముందుగా ఒక ప్లేయర్ ఎలిమినేట్ అవుతారు. మళ్ళీ సాంగ్ ప్లే అయింది. ఆ టైంలో మూవ్ అవుతున్నప్పుడు ఆ ఎలిమినేట్ అయిన ప్లేయర్ అసలు కదలడు. అండ్ ఆ ఎలిమినేట్ ప్లేయర్ ని దగ్గరికి వెళ్లి చూసిన ఓ వ్యక్తి వెంటనే వెనక్కి పారిపోతుండగా ఒక్కసారిగా ఆ వ్యక్తిపై గన్ ఫైర్ అయ్యింది. అలా ఆ ప్లేయర్ కూడా ఎలిమినేట్ అవుతాడు. దీని తర్వాత అక్కడున్న ప్లేయర్స్ కి తెలిసేది ఏంటంటే ఎలిమినేట్ అవ్వడం అంటే చనిపోవడం అని. అలా ఒక్కసారిగా చాలా మంది కంగారు పడి చాలా ప్లేయర్స్ ప్రాణాలు కోల్పోతారు. అండ్ లాస్ట్ కి కొంతమంది ఆ గేమ్ విన్ అవుతారు. అండ్ ఆ గేమ్ లో సియాంగ్ కి అలీ పరిచయం అవుతాడు. అండ్ గేమ్ అయిన తర్వాత ప్లేయర్స్ అందరూ మేము ఈ గేమ్ ఆడము అని చెప్తారు. అయితే ఆ గేమ్ యొక్క క్రూ మెంబర్స్ దీనికి ఒప్పుకోరు. ఇంతలో సియాంగ్ ఫ్రెండ్ అయిన హ్యాంగ్ జూన్ వాళ్ళతో ఇలా చెప్తాడు, అగ్రిమెంట్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ప్లేయర్స్ వద్దు అంటే ఈ గేమ్స్ ని ఆపేవచ్చు అని. అయితే నేను ఇందాక చెప్పాను కదా ఒక రూల్ ఉంటుంది, తర్వాత చెప్తాను, అదే ఈ రూల్ మావా. ఆ రూల్ ప్రకారంగా అక్కడున్న వాళ్ళు ఓటింగ్ పెడతారు ప్లేయర్స్ కి ఈ గేమ్ ఆడాలో వద్దో అని. అయితే ఆ ఓటింగ్ లో ఒక్క ఓట్ మెజారిటీతో ఈ గేమ్ ని రద్దు చేస్తారు అండ్ వాళ్ళని వదిలేస్తారు. సియాంగ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తాడు, ఈ విధంగా గేమ్స్ పెట్టి చంపేస్తున్నారు అని. అయితే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరు నమ్మరు. ఆ టైంలో హై ఆఫీసర్ వస్తాడు అండ్ సియాంగ్ వదిలేసి వెళ్లిన ఆ గేమ్ కార్డ్ ని చూసి వెళ్ళిపోతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ తమ్ముడు చాలా రోజులుగా ఇంటికి రావట్లేదని తన ఉంటున్న ఇంటి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ సేమ్ ఇదే గేమ్ కార్డ్ ఉంటుంది. వెంటనే ఆ కార్డ్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న సియాంగ్ కార్డ్ ని చూసి కన్ఫర్మ్ చేసుకుంటాడు, అదేంటంటే సియాంగ్ చెప్పేది నిజమే అని. ఆ ఆఫీసర్ సియాంగ్ కి కాంటాక్ట్ చేసే టైం కి సియాంగ్ మళ్ళీ ఆ గేమ్ ఆడడానికి వెళ్తాడు. సియాంగ్ మళ్ళీ ఎందుకు వెళ్తున్నాడు అంటే వాళ్ళ మదర్ హెల్త్ బాలేక హాస్పిటల్లో ఉంటుంది అండ్ డాక్టర్స్ డబ్బులు కట్టాలి అని అంటారు. అయితే అదే టైంలో ఆ గేమ్ మెంబర్స్ నుంచి మళ్ళీ ఇన్విటేషన్ వచ్చింది. డబ్బులు అవసరం వల్ల మళ్ళీ సియాంగ్ వెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఫాలో అవుతాడు. మెల్లిగా ఆ ఆఫీసర్ ఆ గేమ్ మెంబర్స్ లో ఒక మెంబర్ ని చంపేసి అండ్ ఆ డ్రెస్ ని వేసుకుని అలా ఆ మెంబర్స్ లో కలిసిపోతాడు అండ్ ఆ ప్రదేశానికి వెళ్తాడు అండ్ తన తమ్ముడిని వెతికే పనిలో ఉంటాడు. ఇటు సియాంగ్ నిద్ర లేచి చూస్తే మళ్ళీ చాలా మంది వరకు ప్లేయర్స్ వచ్చేస్తారు అండ్ సియాంగ్ ఒక బ్యాచ్ ని ఫామ్ చేస్తాడు అండ్ ఇంకోవైపు ఒక రౌడీ బ్యాచ్ కూడా ఫామ్ అయ్యిద్ది. ఇది ఇలా ఉండగా సెకండ్ గేమ్ స్టార్ట్ అయ్యిద్ది అండ్ ఆ గేమ్ లో కొంతమంది ఎలిమినేట్ అయిపోతారు అండ్ కొందరు విన్ అవుతారు. అండ్ ఆ తర్వాత సియాంగ్ ఫామ్ చేసిన గ్రూప్ లో మొత్తం 5 ఉంటారు. వాళ్ళు సియాంగ్ అండ్ సియాంగ్ ఫ్రెండ్ అయిన హ్యాంగ్ జూన్ అండ్ అలీ అండ్ ఆ ముసలైన అండ్ ఒక అమ్మాయి, వీళ్ళ 5 ఒక బ్యాచ్. అండ్ ఆ రోజు రాత్రి అక్కడ ఒక బ్యాచ్ చాలా మందిని చంపేస్తారు అండ్ మన సియాంగ్ బ్యాచ్ సేవ్ అవుతారు అండ్ ఇంకా కొన్ని బ్యాచెస్ కూడా సేవ్ అవుతారు. నెక్స్ట్ డే ఇంకో గేమ్ స్టార్ట్ అయింది. ఇలా గేమ్స్ ఆడుతూ సియాంగ్ బ్యాచ్ విన్ అవుతూ వస్తారు అండ్ ఒక గేమ్ వీళ్ళకి చెక్ పెట్టింది అండ్ ఆ గేమ్ ఒక గోళీలతో ఆడేది. ఆ గేమ్ లో కొంతమంది విన్ అవుతారు. దాంట్లో సియాంగ్, హ్యాంగ్ జూన్ అండ్ ఆ అమ్మాయి ఒక్కరు. ఈ గేమ్ లో ఎమోషన్స్ బాగా చూపించారు మావా. ఇది ఇలా ఉండగా ఆ పోలీస్ ఆఫీసర్ తన తమ్ముడిని వెతుకుతూ ఉండగా ఒక డాక్యుమెంట్ రూమ్ లో వెళ్తాడు అండ్ అక్కడ ఈ గేమ్ ని సంబంధించిన ఫైల్స్ అన్ని ఉంటాయి అండ్ ఆ ఫైల్స్ లో పాత ప్లేయర్స్ ఉన్న లిస్ట్ లో వాళ్ళ తమ్ముడు పేరు కూడా ఉంటుంది. ఇవన్నీ ఆ గేమ్ ఒక్క హెడ్ తన
తన రూమ్ లో ఉంటాయి. దీని తర్వాత ఇంకో గేమ్ స్టార్ట్ చేస్తారు అండ్ ఆ గేమ్ లో కేవలం సుయాంగ్, హ్యాంగ్జూంగ్ అండ్ ఆ అమ్మాయి విన్ అవుతారు అంతే. కానీ ఈ గేమ్ ని స్టార్ట్ చేసే ముందు విఐపీస్ వస్తారు మావా. అయితే ఈ గేమ్ కి మాస్టర్ ఒకరు ఉంటారు అండ్ తనే ఈ గేమ్ యొక్క కర్మ, కర్త, క్రియ. తన స్థానంలో గేమ్ హెడ్ వెళ్లి విఐపీస్ ని రిసీవ్ చేసుకుంటాడు అండ్ ప్లేయర్స్ గేమ్ ఆడిన తర్వాత ఆ గేమ్ లో ఆ అమ్మాయికి ఇంజూర్ అయ్యిద్ది. ఇంజూర్ అవ్వడం మూలంగా తర్వాత ఆ అమ్మాయి కూడా చనిపోయిద్ది అండ్ లాస్ట్ కి కేవలం సియాంగ్ అండ్ హ్యాంగ్జూంగ్ ఉంటారు అండ్ ఇలా ఈ గేమ్ లాస్ట్ కి వచ్చింది అండ్ లాస్ట్ గేమ్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ విఐపీస్ ఎందుకు వచ్చారంటే ఫన్ కోసం. ఇక్కడ ప్లేయర్స్ చనిపోతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అండ్ బెట్టింగ్స్ వేసుకుంటారు అండ్ లాస్ట్ కి ఆ లాస్ట్ గేమ్ స్టార్ట్ అయింది అండ్ ఆ గేమ్ పేరు స్క్విడ్ గేమ్. దాంట్లో ఒకరు విన్ అవ్వాలి, అది సుయాంగ్ కానీ హ్యాంగ్జూన్ కానీ. ఇది ఇలా ఉండంగా ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఆ టైంలో ఆ ఆఫీసర్ ఫొటోస్ ని పంపిస్తారు బయట ఉన్న ఆఫీసర్స్ కి అండ్ తన తప్పించుకునే సమయంలో ఒక చోట గేమ్ హెడ్ కి దొరికిపోతాడు అండ్ అక్కడ ఆ గేమ్ హెడ్ తన మాస్క్ తీస్తాడు అండ్ ఆ ఆఫీసర్ చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ గేమ్ హెడ్ ఇంకెవరో కాదు, వాళ్ళ తమ్ముడు. దీని తర్వాత ఆ గేమ్ హెడ్ ఆ ఆఫీసర్ ని గన్ తో షూట్ చేస్తాడు అండ్ తను నీటిలో పడిపోతాడు. అండ్ కమింగ్ టు గేమ్, ఆ గేమ్ లో సుయాంగ్ విన్ అవుతాడు మామ అండ్ తనకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అండ్ తను బయటకు వచ్చేస్తాడు. అయితే ఆ డబ్బులు ఏ మాత్రం యూజ్ చేయకుండా ఉంటాడు సుయాంగ్. ఇది చూసి ఆ గేమ్ హెడ్ సుయాంగ్ ని గేమ్ మాస్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అండ్ ఆ మాస్టర్ ఇంకెవరో కాదు మామ, మన నంబర్ 1 ప్లేయర్ ఆ ముసలాయన. ఇది చూసి షాక్ అయిన అసలు ఎందుకు చేశారు ఇదంతా అని సుయాంగ్ అడుగుతాడు అండ్ ఆ ముసలాయన సమాధానం చెప్పిన కాసేపు తర్వాత తను చనిపోతాడు. సుయాంగ్ ఆ మనీని యూజ్ చేయడం మొదలు పెడతాడు. అయితే తన కూతురు దగ్గరికి వెళ్ళాలని రైల్వే స్టేషన్ కి వెళ్తాడు అండ్ అక్కడ సేమ్ ఆ వ్యక్తి మళ్ళీ ఇంకో వ్యక్తితో గేమ్ ఆడుతూ ఉంటాడు. అయితే సుయాంగ్ తనని పట్టుకునే సమయానికి ఆ వ్యక్తి ఒక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుయాంగ్ ఇంకో వ్యక్తి దగ్గర ఉన్న ఆ గేమ్ కార్డ్ ని తీసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. ఆ టైంలో సుయాంగ్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు అండ్ ఆ గేమ్ హెడ్ తో మాట్లాడతాడు. సుయాంగ్ ఇంకా డిసైడ్ అవుతాడు అస్సలు వాళ్ళని వదలకూడదు అని. ఆ గేమ్ హెడ్ మీద చాలా కోపం ఉంటుంది సుయాంగ్ కి, ఎందుకంటే ఇలా చాలా మందిని గేమ్ అని పేరుతో పిలిచి చంపేస్తున్నారు అని. దీన్ని ఆపాలి అని మళ్ళీ సుయాంగ్ ఆ గేమ్ లోకి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. అయితే ఆ తర్వాత అసలు ఏం జరిగిద్దో అనేది మనం సీజన్ 2 లో చూసి తెలుసుకోవాల్సిందే. దీంతో సీజన్ 1 కంప్లీట్ అయింది మావా. ఈ సిరీస్ కి IMDb రేటింగ్ వచ్చి 8 అండ్ నా రేటింగ్ 4 హాలోస్ మావా. అండ్ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ మావా. ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ చేయండి మావా. అండ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి మావా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.